వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మీటర్ నొక్కడమే ఆలస్యం, అణ్వాయుధం శత్రు దేశాల మీదకు దూసుకుపోతుంది. కొన్ని దశాబ్దాలుగా ముందుగా అణ్వాయుధాన్ని ఉపయోగించరాదని భారత్ విధానం. ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టి ఉపయోగించడానికి సిద్ధంగా 12 అణ్వాయుధాలని భారత్ సిద్ధం చేసింది. ప్రపంచం అగ్రశ్రేణి ఆయుధ పర్యవేక్షణ సంస్థ సిప్రి నివేదికలో వెల్లడించిన ఈ విషయం మన శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 2026 జనవరి నాటికి భారత్ దగ్గర ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య 190కి చేరిందని అంచనా. ఇవి మరోవైపు ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి దేశం సైనిక పరంగా సామర్థ్యాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ మీద అమెరికా ఇరాన్ దాడులతో అనిశ్చిత వాతావరణం పెరగడం తెలిసిందే. ప్రపంచ భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్, చైనాతో మన దేశానికి ఘర్షణలు పెరిగాయి. భారత్ కూడా అణ్వాయుధ విధానానికి సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలో స్వీడన్కు చెందిన ఆయుధ నియంత్రణ పరిశోధన సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి కీలక నివేదిక విడుదల చేసింది. సిప్రి ఇయర్ బుక్ 2026 రిపోర్టు ప్రకారం భారత్ దగ్గర ఉన్న అణ్వాయుధాల్లో 12 మోహరింపు స్థితిలో ఉన్నాయి. అంతేకాదు మన దేశం దగ్గర ఇప్పటికే 190 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ నివేదిక విడుదల చేసింది. భారత్ ఇప్పటివరకు అణ్వాయుధాల విషయంలో నో ఫస్ట్ యూజ్ అంటూ మొదటగా అణుదాడి చేయకూడదు అనే విధానానికి కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణుదాడికి పాల్పడితే మాత్రమే ప్రతీకార చర్యగా మాత్రమే భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. కానీ దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు పక్కన పెట్టింది మన దేశం. ఇప్పటివరకు అణు వార్హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేరువేరు నిల్వ కేంద్రాల్లో భద్రపరిచే విధానం ఉండేది. భారత అణు చరిత్రలో ఈ వార్హెడ్లను కేవలం నిల్వ ఉంచటమే కాకుండా ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్టు వర్గీకరించడం ఇదే మొదటిసారి. శాంతి సమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచటం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లాయని సిప్రి నివేదిక చెప్తోంది. ఇప్పుడు ఆ వ్యూహాన్ని మార్చిన భారత్ కొన్నింటిని నేరుగా సంసిద్ధంగా ఉంచిందని పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు, పొరుగు దేశాలతో ముప్పును దృష్టిలో పెట్టుకుని భారత్ తన అణ్వాయుధ సామర్థ్యానికి మరింత పదును పెట్టింది. మన దేశం దగ్గర సమర్థవంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయుధ పోటీలో పాల్గొనటానికి కాకుండా దురాక్రమణదారుల్ని నిరోధించడానికే ప్రాధాన్యత ఇచ్చాం. మన అణు సామర్థ్యం పరిమితమైనప్పటికీ దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తుంది. మన దేశ త్రివిధ దళాలకు అణు సామర్థ్యం ఉంది. అంటే భూమి, ఆకాశం, సముద్రం ఈ 3 మార్గాల ద్వారా అణుదాడి చేయగల శక్తి ఉందన్నమాట. భారత నౌకాదళంలో అరిహంత తరగతి అణు జలాంతర్గాములు, వైమానిక దళంలో మిరాజ్ 2000, జాగ్వార్ సహా రాఫెల్, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు అణ్వాయుధాల్ని మోసుకు వెళ్లగలవు. ఇక భూ ఉపరితలం నుంచి అగ్ని, పృథ్వీ, నిర్భయ్, బ్రహ్మోస్ వంటి క్షిపణి వ్యవస్థలున్నాయి. సిప్రి వార్షిక నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్ వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 190. మన పొరుగు దేశం పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. 2025లో ఇరు దేశాలు తమ అణ్వాయుధాలను మరింత ఆధునీకరించుకున్నాయి. చైనా వద్ద 620 అణ్వాయుధాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. ప్రస్తుతం రష్యా వద్ద 5420, అమెరికా వద్ద 5042 అణు వార్హెడ్లు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు 9 కాగా వాటి వద్ద మొత్తం 12187 అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక వివరించింది. వీటిలో 4012 వార్హెడ్లు మోహరించిన స్థితిలో ఉన్నాయి. ఫ్రాన్స్ 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 60 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి.
అణ్వాయుధాల విషయంలో ప్రధానంగా చైనాను భారత్ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ ప్రత్యర్థి పాకిస్తాన్ ద్వారా కలిగే ముప్పును తక్కువగా అంచనా వేయటం లేదని నివేదిక విశ్లేషించింది. గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ మీద భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఇరు దేశాలు ప్రత్యక్ష సైనిక ఘర్షణతో పాటు సైబర్ ఆపరేషన్లను కూడా ఏకకాలంలో ఉపయోగించాయని సిప్రి నివేదిక గుర్తు చేసింది. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని భారత్ ఇప్పుడు తన అణు సంసిద్ధతను పెంచిందని చెప్తున్నారు. దక్షిణాసియాలో సైనిక పోటీ కేవలం సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాలేదని, లాంగ్ రేంజ్ మిసైళ్లు, ఆర్మ్డ్ డ్రోన్లు, AI ఆధారిత వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాల వైపు వేగంగా మళ్లుతోందని సిప్రి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సిప్రి ఒక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు అణ్వాయుధాల్ని రక్షణ వలయాలుగా కాకుండా బల ప్రదర్శనకు ఉపయోగిస్తున్నాయని పేర్కొంది. ఇక్కడే అణ్వాయుధ దేశాల మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు ప్రపంచ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతున్నట్టు తెలిపింది. మరోవైపు ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. రక్షణ వ్యయం విషయంలో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. 2025లో భారత సైనిక వ్యయం 8.9% వృద్ధితో $92.1 బిలియన్ చేరింది. ప్రపంచంలోని టాప్ 15 సైనిక వ్యయ దేశాల్లో పాకిస్తాన్కు చోటు దక్కలేదు. 2021-25 మధ్యకాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ 8.2% వాటాతో నిలిచింది. పాకిస్తాన్ 4.2% వాటాతో 5వ స్థానంలో ఉంది. పాక్తో పోలిస్తే భారత్ దాదాపు రెట్టింపు పరిమాణంలో ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలో సిప్రి వివరించింది. 2021-25 కాలంలో ప్రధాన ఆయుధాలను పొందిన 162 దేశాలను కూడా సిప్రి గుర్తించింది. ఇందులో ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ అతిపెద్ద దేశాలుగా ఉన్నాయి. ఈ కాలంలో జరిగిన మొత్తం ఆయుధ దిగుమతుల్లో వాటి వాటా 35% ఉందని పేర్కొంది. బర్నింగ్ టాపిక్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.